హాయ్ అండి. ఈరోజు నేను మా అల్లుడికి జుబ్బా కుడుతున్నాను. మీరు కూడా చూసి మీకు అల్లుళ్ళు కానీ చిన్న బాబులు కానీ ఉంటే మీరు కూడా కుట్టుకోండి. నాకు అది దాంతో పని లేకుండా ఆడ ఎలా ఉంటాడో తెలుసు కాబట్టి నేను కట్ చేస్తున్నాను జాయింట్న. మీరు అది దాంతో కట్ చేసుకోండి ఉంటే, లేకుంటే ఇలా నాకులాగా కట్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత తాళ్ళ కోసం కూడా ఇలా ఒక లైన్ కింద కట్ చేసుకోవాలి. బొందు కింద కట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్ చేసుకోవడమే. పెద్దగా ఏముండదండి, సింపుల్. ఇప్పుడు మెడకి చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. మనం బ్లౌజులకి కట్ట మెడ ఎలా కుట్టుకుంటామో దీన్ని కూడా అటువైపు ఇటువైపు కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. చేతి పని చేసుకోకుండా రెండో కుట్టు కూడా మీరే వేసేసుకోండి. మడత పెట్టి మళ్ళీ చేతి పని లేకుండా కుట్టేసుకోండి. అలాగే అటువైపు కూడా సేమ్ దీనికి ఎలా కుడుతున్నాము రెండో వైపు దానికి కూడా అలాగే కుట్టేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. మెడ చూసారు కదా ఎలా వచ్చింది. తర్వాత చివర్లు కుట్టుకోండి. కింద ఉంటుంది కదండి, దాన్ని మడత పెట్టి దాన్ని కూడా కుట్టేసుకోండి. రెండు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి. మడత పెట్టి రెండు విధంగా మడత పెట్టి ఒకేలాగా కుట్టేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ సమానంగా వచ్చినాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు జాయిన్ చేసేసుకోండి. సమానంగా అటు ఇటు సమానంగా పెట్టుకొని జాయిన్ చేసేసుకోవాలి. అటు ఇటు కూడా ఒకే విధంగా ఎత్తు పల్లం ఎగుడు దిగుడు ఇలాంటివి ఏమీ లేకుండా నీట్గా పెట్టి జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత బొందులు కట్టుకుంటారు కదా, చంక రౌండ్ నుంచి బొందులు కట్టుకోవాలి కదా. ముందు కొంచెం బొందు స్టిచ్ చేసుకున్న తర్వాత పైకి ముందు బొందు కట్టుకోవడానికి కొంచెం స్టిచ్ చేసుకోండి చూపిస్తున్న విధంగా. తర్వాత మధ్యలో చంక రౌండ్లోంచి అది పెట్టుకొని క్లాత్ అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒకే విధంగా స్టిచ్ చేసేసుకోండి. చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. లాస్ట్ని కూడా మళ్ళీ కట్టుకోవడానికి కొంచెం బొందు కింద కుట్టుకోండి. సేమ్ అటువైపును కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా కుట్టేసుకోండి. అది పైన వదిలేది బొందులు కట్టుకోవడానికి, మీకు తెలుసు కదా. అంతే, చాలా సింపుల్గా జుబ్బా కుట్టడం రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.